హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇది బేతాళ కథల సిరీస్. కథలు చాలా బావుంటాయి. తప్పకుండా వినండి. ఈ కథ పేరు ఘోర పరాజయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఎవరికైనా కీడు తలపెట్టి ఇలా శ్రమపడటం లేదు కదా? అలా చేసిన పక్షంలో ఘార్జర దేశపు చక్రవర్తి అయిన సురసేనుడిలాగే ఘోర పరాజయాన్ని కోరి తెచ్చుకున్నవాడివి కావచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సూరసేనుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఘార్జర దేశానికి సూరసేనుడు సార్వభౌముడుగా ఉండిన కాలంలో అతని కింద అనేక మంది సామంతరాజులుండి ఒక్కొక్కడు ఒక్కొక్క నగరాన్ని ఏలుతూ ఉండేవారు. వారిలో సుందరపురాన్ని ఏలే శక్తిమంతుడు ఒకడు. శక్తిమంతుడు రాజ్యపాలన విషయంలో ఆదర్శప్రాయుడు. ప్రజారంజకంగా పాలించటము, ప్రజల సమస్యలను పరిష్కరించటము, ప్రజల అభిమానాన్ని చూరగొనటము అతనికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు. అందుచేత సుందరపురం శాంతి సౌభాగ్యాలకు పెట్టినది పేరయ్యింది. శక్తిమంతుడు సామర్థ్యాన్ని దేశంలోని రాజులందరూ మెచ్చుకునేవారు. తన కింది సామంతరాజైన శక్తిమంతుడు కీర్తి గురించి సూరసేనుడు రోజురోజు వింటూ వచ్చాడు. అతని ఖ్యాతి తన ఖ్యాతిని మించిపోతుందని మొదట్లో ఆయన ఈర్ష్యపడ్డాడు. కొంతకాలం గడిచాక సార్వభౌముడికి ఎప్పటికైనా శక్తిమంతుడు తన సార్వభౌమత్వానికి ఎసరు పెడతాడన్న భయం కూడా పట్టుకున్నది. సాధ్యమైనంత త్వరలో శక్తిమంతుణ్ణి నిర్మూలించడం అవసరమని సూరసేనుడికి తోచింది. ఆయన ఎవరికీ తెలియకుండా తన సేనను ఆయత్తపరచి వెళ్లి సుందరపురాన్ని ముట్టడించి శక్తిమంతుడి పైన యుద్ధం ప్రకటించాడు. తన వద్దకు యుద్ధ ప్రకటన తెచ్చిన సూరసేనుడి దూత ద్వారా శక్తిమంతుడు ఈ విధంగా సందేశం పంపించాడు: నేను తమరి సామంతుణ్ణి. నా పైన తమరు యుద్ధం చెయ్యటం దేనికి? తమ పక్షానే నేను సుందరపురాన్ని పరిపాలిస్తున్నాను. నా వల్ల ఏదైనా అపచారం జరిగి ఉంటే తెలపండి, తప్పు దిద్దుకుంటాను. ఈ మాటలకు సూరసేనుడు చలించలేదు. నీవు నీ ప్రజలను మోసంతో కూడగట్టుకుని వారికి మా పట్ల గౌరవాదరాలు లేకుండా చేశావు. నిన్ను యుద్ధంలో ఓడించి నీ రాజ్యాన్ని నా అధీనం చేసుకోక మానను అని సూరసేనుడు తిరిగి కబురు చేశాడు. యుద్ధం జరగకుండా ఉండటానికి శక్తిమంతుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అన్నీ విఫలమయ్యాయి. ఈ సంగతి సుందరపుర పౌరులందరికీ తెలుసును. వాళ్ళు తమ రాజు కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు. దానికి తోడు చక్రవర్తి సైనికులు పట్టుదలగా యుద్ధం చెయ్యలేదు. చక్రవర్తి మూర్ఖుడై ఈ యుద్ధం తెచ్చిపెట్టాడని వారికి తోచింది. అందుచేత సైన్యంలో అరాచక పరిస్థితి ఏర్పడింది. యుద్ధంలో శక్తిమంతుడి ఓటమి అబద్ధము, తన ఓటమి నిజము అని తోచగానే సూరసేనుడు తన సామంతులకు సేనలతో తనకు సహాయం రమ్మని వర్తమానాలు పంపాడు. ఒకడు వారం రోజులు గడువు అడిగాడు, మరొకడు నెల రోజులు గడువు అడిగాడు. అందరూ తలా ఒక సాకు చెప్పారు. ఒక్కడు కూడా చక్రవర్తికి సహాయం రాలేదు. చివరికి సూరసేనుడు శక్తిమంతుణ్ణి సంధికి పిలిచి, మిత్రమా, శక్తిమంత, నీ బల పరాక్రమాలను గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విని వాటిని పరీక్ష చేయడానికే వచ్చాను. కానీ మరొకటి కాదు, మనం ఎప్పటికీ మిత్రులమే. నీ రాజ్యాన్ని నువ్వు నిరాపేక్షణగా ఏలుకో అంటూ తన మిగిలిన సైన్యాన్ని తీసుకుని తన రాజధానికి తిరిగిపోయాడు. ఈ వార్త విన్నాక సామంతులకు తమ చక్రవర్తి మీద అసహ్యం పుట్టుకొచ్చింది. ఈ సూరసేనుడు పరమనీచుడు, నీచుడు కనుకనే తన సామంతుడి పైకి ఎత్తి వెళ్ళాడు. వెళ్ళినవాడు పౌరుషంగా గెలవలేక సంధి చేసుకుని ఓడిపోయి తిరిగి వచ్చాడు. సామంతుడి చేతిలో ఓడిపోయిన వాణ్ణి మనం చక్రవర్తిగా ఎలా ఉంచుకుంటాం? ఇవాళ శక్తిమంతుడి పైకి వచ్చిన వాడు రేపు మనలో ఎవరిపైకి వచ్చినా రావచ్చు. అందుచేత ఈ సూరసేనుణ్ణి పదవీ భ్రష్టుణ్ణి చేసిన దాకా మనం నిద్రపోరాదు అని తీర్మానించుకుని సామంతులందరూ తమ సేనలను కలుపుకొని సూరసేనుడి పైకి వెళ్లి అతన్ని ఓడించి అడవులకి పంపేసి అతని స్థానంలో శక్తిమంతుణ్ణి చక్రవర్తిగా ప్రతిష్ఠ చేశారు. శక్తిమంతుడు తనకు సార్వభౌమత్వం అవసరం లేదని చెప్పి అందరితోనూ స్నేహ ప్రమాణాలు చేసుకుని అందరూ స్వతంత్ర రాజులేనని ప్రకటించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సూరసేనుడు పతనం కావటానికి ఈర్ష్యే కదా కారణం. శక్తిమంతుడు
తాను చక్రవర్తికి లోబడి పరిపాలిస్తున్నానని చెప్పినప్పుడు తృప్తి పడక అతనితో యుద్ధం చేసి తన చేతి కొరువుతో తన తలనే ఎందుకు గోక్కున్నాడు? శక్తిమంతుడు తన స్థానం ఆక్రమిస్తాడేమోనని భయపడి అందుకు అనుకూలమైన చర్యలు తానే ఎందుకు చేశాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూరసేనుడి ప్రవర్తనకు కేవలము ఈర్ష్యే కారణం కాదు, శక్తిమంతుడు తనకన్నా సమర్థుడని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే అతని వల్ల తన స్థానానికి ప్రమాదం ఉన్నదని కూడా సూరసేనుడు తెలుసుకున్నాడు. ఆ ప్రమాదం రాకుండా చేసుకోవాలంటే చక్రవర్తి శక్తిమంతుడి కన్నా సమర్థుడైన ఏలిక కావాలి. అది సూరసేనుడికి సాధ్యం కాదు. అందుచేత శక్తిమంతుణ్ణి నాశనం చెయ్యటం తప్ప చక్రవర్తికి మరొక మార్గం లేదు. అందులో ఓడిపోవటమే అతని పతనానికి కారణం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.